హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు చలనచిత్ర సీమలో కొత్త కథలకి కథనాలకి చూసే ప్రేక్షకులు తీసే టెక్నీషియన్స్ కూడా నాంది పలుకుతున్నారు. అందుకే మంచి సినిమాలు మనందరినీ పలకరించడం జరుగుతుంది. అయితే నాంది అన్నాను కదా, మరి అదే టైటిల్తో మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ సినిమా గురించి, ఈ కాస్ట్ గురించి చెప్పడం మొదలు పెడితేనే ఇంటర్వ్యూ అంతా వాళ్ళే ఉంటారండి. అందుకనే ఇంటర్వ్యూనే మొదలు పెట్టేస్తాను నేను. సో హాయ్ అండి అందరికీ. ఇక్కడ నుంచి ఇదే హాయ్ అండి ఇది. యా, సో అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. కాదు ఇక్కడ అంటే రచయిత నుంచే మొదలవుతుంది, రచయిత నుంచి అడిగింది. అంటే రచయిత వరకు కథ వచ్చింది అంటే నాంది పలికింది అయితే ఖచ్చితంగా దర్శకులే అవుతారు కాబట్టి ఇక్కడ నుంచే సరే స్టార్టింగ్. అంటే యూజువల్లీ ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కటి ఉంటుందండి, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది ఒక్కొక్క ఇండస్ట్రీకి. బట్ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే సినిమాలు ఏ సినిమా అయినా ఆడియన్స్ చూస్తున్నారు, అది మంచి సినిమా అయితే చూస్తున్నారు. సో వాళ్ళు కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రేక్షకులు కూడా చూడడానికి నాంది పలికేస్తున్నారు మంచి సినిమా అయితే. సో అదే ఉద్దేశంతో మీరు ఈ నాందిని తీయడం జరిగిందా? అదండి, డెఫినెట్గా ఇది కొత్త కదా, ఒక మంచి ఎమోషన్ అండి సినిమా, మంచి ఎమోషన్తో ఉంటుంది సినిమా. అంటే మేకింగ్ దగ్గర నుంచి కూడా చాలా కొత్తగా ట్రై చేసాం. ఇది అన్నిటికీ ఒక కొత్త తరానికి కూడా ఒక నాంది అవుతుంది సినిమా ఇది. కరెక్ట్. సో నార్మల్గా నరేష్ గారిని తలుచుకోగానే కామెడీ అనేది ఎక్కువగా గుర్తొస్తుంది, ఎందుకంటే ఆయన మెజారిటీ ఎక్కువగా సినిమాలు చేసింది అదే బాటలో ఉన్నాయి కాబట్టి. బట్ అఫ్ కోర్స్ ఆయన చేసిన ఏవైతే ప్రయోగాత్మక సినిమాలు అంటామో, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయో అవి కూడా చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆయనకి. సో మీకు ఆయన ఈ పాత్రకి ఆయన అయితేనే కరెక్ట్ అని మీకు ఎప్పుడు అనిపించింది, దానికి ఎప్పుడు నాంది పలికారు? అంటే ఆఫ్టర్ మహర్షి అండి. ఓకే, ఆఫ్టర్ మహర్షి మేము కథ రెడీ చేస్తున్న టైంలో మహర్షి చూసిన తర్వాత కథ అనుకున్నప్పుడు ఈ కథ నరేష్ గారు చేస్తే బాగుంటుంది అనుకుని అప్పుడే నరేష్ గారు కూడా అప్పుడే ఆ కథకి నాంది పలికారు. అలాగా సార్ని కలిసిన తర్వాత కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది అన్నది వెంటనే ఓకే అన్నారు. తర్వాత కొంచెం రీసెర్చ్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకొని కొంచెం అబ్బుర్రావు గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి డైలాగ్ సైడ్ కూడా అన్ని కొంచెం పక్కాగా చేసుకొని షూట్కి వెళ్ళాం అనమాట. ఓకే, అసలు ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు కదండి, మామూలుగా అయితే అనర్గళంగా మాట్లాడినట్టే అనర్గళంగా డైలాగ్ ఇస్తూ ఉంటారు ఆయన. అదేనండి, అంటే పెద్ద పెద్ద మ్యాటర్ చెప్పాలి, క్రిస్పీ కావాలి డైలాగ్ అన్నమాట. ఇందుకోసం మీ దగ్గరకు వచ్చానండి. అంటే అది డెఫినెట్ కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదా. అంటే మాట స్ట్రైట్గా ఉండాలి, ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి. దానికోసం అంటే ఒక పేజీ కంటెంట్ అంటే ఒక పేజీ భావాన్ని చెప్పాలి అందులో. అవును, అందుకోసం కొంచెం ఇబ్బంది పెట్టని ఫీల్ అవుతున్నాను సార్ నేను. నిజమే సార్, డైలాగ్ రైటర్స్కి ఎప్పుడు కూడా ఇది ఒక పెద్ద టాస్క్ లాగే, ఎందుకంటే చాలా ఉంటుంది మ్యాటర్, కానీ ఒక డైలాగ్ రూపంలో చెప్పాల్సి వస్తుంది. సో ఎలా సార్ అది చిన్నప్పటి నుంచి ఎడిట్ ఎక్కువ చేసేవాళ్ళ ఏమిటి? నాకు చాలా చోట్ల ఎదురయ్యేదండి, ఇంకొక లైన్ యాడ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారా? అంటే ఇది గర్వంగా చెప్పట్లేదు, మరీ ఎంత తక్కువ ఎందుకు అని మాట్లాడుతుంది. ఎంత తక్కువ రాస్తే ఏమవుతుందంటే సూటిగా మొహం మీద కొట్టినట్టు ఉంటుంది. సో ఆ సూటిగా మొహం మీద కొట్టినట్టు ఉండాలి అనిపించినప్పుడే ఆ డైలాగ్ రాయాలి, లేకపోతే ఒక లైన్ ఎక్స్ట్రా రాయాలి. కోపమా ఇష్టమా అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏంటి ఏదో ఒకటి తేల్చుకోవాలా అన్నట్టుండి. నువ్వు కోపం ఉండాలా మాట్లాడావా, ఇష్టం ఉండాలా మాట్లాడావా అంటే ఉంది రిలేషన్. రైట్. సో ఆ డిఫరెన్స్ ఈ సినిమాకి కొట్టినట్టే ఉండాలి, ఎందుకంటే అలా లేకపోతే ఆ క్యారెక్టర్స్ కరెక్ట్ కాదు. రైట్. కథ విన్నప్పుడు ఫిక్స్ అయిన మ్యాటర్సే అది, కథ విన్నప్పుడే ఫిక్స్ అయిన మ్యాటర్స్ అది. ఏంటి అంటే వాళ్ళు నాకు తెన్ను వెంకట్ వచ్చి కథ చెప్పారు. కథ చెప్పగానే నేను ఇప్పటిదాకా కోడ్ డ్రామా రాయలే, సో నాకు కొత్త, నేను ఇప్పటిదాకా చేయలేదు, ఇది బాగుంది. నరేష్ గారికి నేను రాయలేకపోవచ్చు, ఎందుకంటే ఈవీ గారి స్టైలు నాకు చాలా చాలా ఇష్టమైన స్టైలు. బట్ ఆయన పైనీర్ అంతే, ఆయన తర్వాత ఇంకెవరు, అందరూ ఫాలోయర్స్. ఆయనలా రాయాలంటే ఎవరి వల్ల కాదు, ఆయన ఒక్కరే రాయగలరు. సో అది నా వల్ల కాదు. బట్ నరేష్ గారికి రాయాలి, ఎందుకంటే నాకు గమ్యం కానీ ఇంకోటి కానీ ఆ శంభో శివశంభో ఇదంతా ఒక ఇది ఉంటుంది. ఈ కథ ఈయన ఒప్పుకున్నారు, నాకు మంచి ఆపర్చునిటీ, నాకు నిజంగా మంచి అవకాశం ఇచ్చినట్టు ఇది రాయడానికి. వెంకట్ ఈయన వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నది చెప్పారు, దాంట్లో అదే ఉంది యాక్చువల్గా. అంతకు మించి మాట రాయలేము, ఏ క్యారెక్టర్కి రాయలేము, అలాంటి క్యారెక్టర్నే తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్, దానికి ఒక ఎయిమ్, టార్గెట్, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లారిటీ ఉంది. ఒక రకంగా చెప్పారంటే చాలా ఈజీగానే రాస్తాను, చాలా ఈజీగా రాస్తాను, ఎందుకంటే కథ అంత క్లారిటీతో ఉంది. మాకు టైం పట్టింది ఏంటంటే నేను, ఈయన, వెంకట్ ముగ్గురం కూర్చుని ఏ సీను మనం తగ్గిద్దాం, ఏ సీను ఎంత పెడదాం, లెంగ్త్ ఏంటి, ఏది థియేటర్లో వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి అది డిస్కస్ చేయడానికి మాత్రం మాకు టైం పట్టింది.
తర్వాత ఎక్కువ టైం పట్ల రైట్. సో క్లియర్గా కథ ఉన్నప్పుడు మాటలు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. క్యారెక్టర్లు ఉండాలి, క్యారెక్టర్కి ఒక బరువు ఉండాలి, కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. కరెక్ట్. దాని గురించి కష్టపడట్లేదు. కష్టపడాలంటే మనం రాయలేని ఉంటుంది చూసారా, దానికి కష్టపడాలి. సో యా అఫ్ కోర్స్ క్యారెక్టర్కి ఒక బరువు ఉండాలి. ఆ బరువైన క్యారెక్టర్ ఆయన పోషించారని అనిపించింది మాకైతే. యా అంటే ఒక టైప్ ఆఫ్ లైక్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసి ఇలాంటి ఫిలిం చేయడం మీకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుందేమో అనిపిస్తుంది. అంటే డెఫినెట్గా యాక్టర్స్ కూడా కోరుకుంటారు కొత్తదనాన్ని ఆడియన్స్తో పాటు. ఆడియన్స్ కొత్త సినిమాలు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆర్టిస్ట్ కూడా ఏంటంటారంటే మనం చేసిందే కాకుండా కొంచెం కొత్తగా చేయాలి, వేరే అంటే కొంచెం డిఫరెంట్ యాక్టింగ్, అంటే కొంచెం నేను ఎప్పుడు కామెడీ చేసుకుంటూ వచ్చాను, కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొంచెం మనం కూడా యాజ్ అ పర్ఫార్మర్గా మంచి పేరు తెచ్చుకునే క్యారెక్టర్ చేయాలని అనిపిస్తుంది. సో ఇంకా చెప్పగానే విజయ్ గారికి నేను అదే చెప్పాను. అంటే అది ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవబిలిటీ. అంటే చాలా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ఇండస్ట్రీలో మనం ఒక కామెడీకి ముద్ర పడిపోతే అంటే అది కరెక్ట్ అండి. అంటే వాట్ ఎవర్ నీ 57 సినిమాలు నాకు ఇంత ఈ జర్నీ ఉందంటే దాని కామెడీ నాకు నా పునాది వేసిందండి. బట్ దాని తర్వాత కూడా ఏంటంటే చాలామంది ఏమంటారంటే ఇప్పుడు సీరియస్ సినిమా చేయట్లేదు ఏంటంటే కొంచెం గమ్యం సినిమా చేయండి, శంభో శివశంభర్ సినిమా చేయాలంటే నాకు తీసేవాళ్ళు కావాలి, ఆ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కావాలి. సో ఎప్పుడైతే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ అంటే ఒక ఇతను చేయగలుగుతాడని నమ్మాడు, ఒక ప్రొడ్యూసర్ ఇతని మీద మనం పెట్టచ్చు, ఇతను కాదు అయినా కూడా మనం చేద్దాం, మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి సతీష్ గారు. అలాగే దే కేమ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక యాక్టర్గా నాకు ఏదైతే చేయాలో ఉందో అలాంటి నాకు కథ చెప్పారు. సో నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మంచి కరెక్ట్గా ఆకలిలో ఉన్నప్పుడు బయట నుంచి బిర్యానీ పెట్టారు అన్నారు. నరేష్ గారు యాక్చువల్లీ ఆ పోల్కి మీద ఆ 360 degrees ఆ షార్ట్ అండ్ అలాగే ఒక బ్లర్ చేసిన షార్ట్ ఇది కూడా ఫస్ట్ స్క్రిప్ట్లో చెప్పారు సార్, యాజ్ ఇట్ ఈజ్ ఉండిందా లేకపోతే అది ఏమన్నా దాని తర్వాత? అంటే జనరల్గా అంటే మా స్ట్రిప్పింగ్ చేయాలి లేకపోతే నేకెడ్గా చేద్దాం అప్పుడు ఏమనుకోలేదు. మామూలుగా ఇలా టార్చర్ పెడతారండి, అక్కడికి వెళ్తారు, మక్కలు వేస్తారు, ఎన్ని అక్కడ టార్చర్లు పెడతారు చూపించారు అంతే, చెప్పరు కదండి, చేసి చూపించలేరు కూడా ఓకే. సో అంటే మామూలుగా కథ చెప్పినప్పుడు ఫ్లోలో చెప్పేశారు ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి. బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పెసిఫిక్గా ఇలా ఉంటే బాగుంటుందండి అంటే ఇంకా అది అంటే క్యారెక్టర్కి అది దానివల్ల అంటే క్యారెక్టర్ బరువు లేకపోతే తన పడే బాధ యాక్చువల్లీ అలానే జరుగుతుంది కదా, ప్రాసెస్ అలానే ఉంటుంది. ప్రాసెస్ అలాగే ఉంటుంది, ఒక ఖైదీని అలానే ట్రీట్ చేస్తారు. సో కొంచెం చూసినప్పుడు కొంచెం ఆడియన్స్ కూడా అంటే తన ప్రాసెస్ ఏంటి లేకపోతే అతను మెంటల్గా తను ఏమేమి ఫీల్ అవుతున్నాడు అన్నది కొంచెం బాగా కనెక్ట్ అవుతారండి. అంటే మనం టార్చర్ చేస్తున్నారు 4 డైలాగులు చెప్పడం కంటే విజువల్గా చూపిస్తే ఎలా చేశారని ఆడియన్స్ ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు ఈజీగా. అండ్ ఇంకొకటి న్యాచురల్గా అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఫిలింకి మోర్ న్యాచురల్ ఉండాలి అండ్ లాజిక్స్ కూడా ఉంటాయి. మీకు ఏమవుతుందంటే అది బిలీవబుల్గా చూపించకపోతే ఆల్రెడీ ఏం జరుగుతుందని ప్రేక్షకులకి తెలిసి ఉంటుంది కాబట్టి స్టేషన్లో ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి ఖైదీని, కాబట్టి మీరు దాన్ని చీట్ చేయలేరు. సో యూ హ్యావ్ టు ఇంకా స్క్రిప్ట్ అలాంటిదే చూస్ చేసుకున్నప్పుడు ఛాలెంజెస్ కూడా స్వీకరించాల్సి వస్తుంది నాకు తెలిసినంత వరకు. బట్ ఎస్ అది చేసే టైంలో యూనో ఒక యాక్టర్ లైక్ కంప్లీట్ పాత్రలోనే ఉంటారా సార్, లేకపోతే అంతమంది ఉన్నారు కదా అన్న కాన్షియస్ లేదంటున్నారు? అలాంటిది ఏమీ లేదండి. అంటే కొంచెం ఆక్వర్డ్గానే ఉంటుందండి. ఎంతమంది మనం ఇంత కాకపోయినప్పుడు మన ఇంటర్వ్యూకి ఎంతమంది కెమెరా ఎంతమంది జనాలు ఉన్నారు ఇప్పుడు షూటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎంతమంది రూమ్లో 10 మంది మినిమం టెక్నీషియన్ కెమెరామెన్ ఉంటాడు కదండి మనం చేసేది ఉంటుంది. సో ఆ చిన్న ఇదైతే ఉంటుందండి, అన్కంఫర్ట్ డెఫినెట్గా ఉంటుందండి. బట్ అక్కడికి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ కూడా అంటే వాట్ ఎవర్ హీ ఫీల్స్ అంటే ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది మర్చిపోవటం. ఒకసారి స్టార్ట్ కెమెరా అనేటప్పటికి ఇంకేముందండి అండ్ ఇంకొకటి 57 సినిమాలు లిస్ట్ లో ఉండేసరికి ఇంకేముంటుందండి నాకు తెలిసినంత వరకు అంతో ఎంతో ఇప్పటికే మీకు అన్ని కెమెరాలు అన్ని లైట్లు అన్ని అలవాటు అయిపోయి ఉంటుంది. 57 సినిమాలు నేను చేయింది ఆయన కొత్త నరేష్ గారికి నాంది పలికారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా. సో కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సంక్రాంతి బరిలో సూపర్ సక్సెస్ అందుకున్నారు మీరైతే, కంగ్రాచులేషన్స్. అఫ్కోర్స్ వరలక్ష్మి గారు ఎప్పుడు మీరు ఏ సినిమాలో ఉన్నా కూడా ఏ పాత్రలో అది ఎంతసేపు ఉంది నిడివి పక్కకు పెట్టేస్తే అది గుర్తుండిపోతుంది. టైం లిమిట్ పక్కకు ఎంత ఉంది ఎంతసేపు ఉంది స్క్రీన్ స్పేస్ అనేది పక్కకు పెడదాం, బట్ యు ఆర్ ఆల్వేస్ అమేజింగ్ అనమాట.
సో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తోనే ఆడియన్స్ని పలకరించడం జరుగుతుంది. మేబీ అందుకే తెలుగు ఆడియన్స్ కూడా అంత బాగా తెలుసు మీరు. సో ఫస్ట్ మీరు చూసేది ఏంటి, ఓకే నా క్యారెక్టర్ ఇది ఆడియన్స్లో వెళ్ళిపోతుంది ఈ స్క్రిప్ట్లో. దట్ సెల్ఫిష్ ఆల్సో. బట్ ఏమంటే నో లైక్ ఐ సెడ్ ప్లీజ్ అని అప్పుడు చెప్పి ఓకే మాట హీరో అనేది స్క్రిప్టే, ఆ స్క్రిప్ట్ లోపల మనం ఏం పని చేస్తున్నాం అదే ఫస్ట్ పాయింట్. అండ్ దాంట్లో వచ్చి ఐ లైక్ టు క్యారెక్టర్స్ వచ్చి ఏమంటే ఆ క్యారెక్టర్ తీసేస్తే ఆ సినిమాలో ఖండితంగా ఒక ఐటమ్ మిస్సింగ్ గా ఉంటుంది. సో దట్ మీన్స్ దట్ మచ్ ఇంపార్టెన్స్ ఇస్ టు బీ ఇన్ దట్ రోల్. సో డస్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ హీరోయిన్ రోల్ ఆర్ ఇట్స్ సైడ్ రోల్ ఆఫ్ పాజిటివ్ నెగటివ్. I don't Actor, character, that's I it, don't yeah. look at it as lead and not lead. Not to me, definition of a heroine actually is any female in a film is called a hero first of all. But in our industry we have changed the definitions and stereotypical గా ఒక మాట వచ్చింది. హీరోయిన్ అంటే రొమాన్స్ చేయాలి, హీరోయిన్ అంటే పాట పాడాలి, అది ఒక స్టీరియోటైప్ గా వెళ్ళింది. ఇప్పుడు అది లక్కీలీ నౌ ఈ టైం లో వచ్చి అది బ్రేక్ అవుతుంది. There are a lot more writers who are writing for females and you're having female lead films. They're doing females are getting a lot more importance. So that is something which is it's a nice change to be a part of. So ఈ టైంలో వచ్చి నాకు I've got lucky because so many writers also looking at me and saying that okay ఈ క్యారెక్టర్కి అమ్మాయి ఇస్తే వాళ్ళు చేస్తారు. So that's the only thing. బట్ కానీ లీడ్ అవన్నీ పక్కకు పెట్టేస్తే యాక్చువల్లీ మీకు ఇచ్చిన క్యారెక్టర్కి మీరే దాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఎవరు లీడ్ ఇవ్వక్కర్లేదు, దాన్ని మీరు వేరే వైపు లీడ్ చేసేస్తూ ఉంటారు. డెఫినెట్గా అది గుర్తుండిపోయేలాగా బ్రెయిన్లోంచి వెళ్ళదు. సో ఆ క్యారెక్టర్ ఆల్వేస్ ఉండిపోతుంది. అండ్ ఎస్పెషల్ ఈ ఫిలింకి ఒక ఖైదీ లాయర్కి మధ్య ఉండే దానికంటే ఎక్కువ ఏముంటుందండి సినిమా మొత్తం నాకు తెలిసి ఈ డెఫినెట్గా అదే బికాస్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ నేను ఎప్పుడు లాయర్గా చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ డైలాగులకి అన్ని డైలాగులు పెట్టారు. అంటే యాక్చువల్లీ అంటే కొన్ని డైలాగ్ ఎంత క్రిస్పీగా ఉంటాయో వరలక్ష్మి గారి డైలాగ్ కొంచెం లెంతీ డైలాగ్స్ ఉంటాయి కొంచెం కోర్టులో కన్వర్జేషన్లో. ఓకే అది ఏమంటే లెంత్ డైలాగ్స్ కాబట్టి అది ఓకే. బట్ ఈయన తీసే విధానం కూడా అదే లెంత్గానే తీసారు ఆయన. ఎలా అంటే ఒక కచ్చేసి మేడం మీకు ఫస్ట్ పారగబడి చెప్పిన అదంతా లేదు మేడం ఫుల్గా చెప్పేసి అట్లా చెప్పేసి వెళ్ళిపోతారు ఆయన ఆ ఫుల్గా చెప్పిన మేడం. సో ఎవ్రీ నైట్ అంటే యాక్చువల్గా అంటే ఎస్పెషల్లీ అంటే ఆ మధ్యలో కట్ చేస్తే ఎమోషన్ బ్రేక్ అవుతుంది, అందుకోసం ఆ షార్ట్ కొంచెం ఫుల్ అని చేసేది. ఏమండి ఆవిడ నిజంగా లా చదివి మీ మీద కేసు వేసే పని చేశారు. బట్ యా దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ థింగ్. బట్ ఇట్స్ వర్త్ ఇట్ బికాస్ ఇప్పుడు అవుట్పుట్ చూసేటప్పుడు యూ ఫీల్ దట్ ఓకే మేము కూడా ఇలాంటి చేయొచ్చినా ఒక యూ గెట్ ద సాటిస్ఫాక్షన్ కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ అంతగా అవుతుంది. కరెక్ట్, అఫ్ కోర్స్ కదా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరు ఏం చేసినా కూడా అవుట్పుట్ కోసమే, ఫైనల్ రిజల్ట్ కోసమే. సో ఎస్, February 19th ఫైనల్ రిజల్ట్ రాబోతుంది. ఎగ్జామ్ అందరు రాశారు, రిజల్ట్ ప్రేక్షకులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ హాయ్ నవమి, మీరు మధ్యలో మలయాళంలో ఏదో పలకరించారు, నాకు అర్థం కాలేదు అది. ఆవిడ ఏదో అంటే నేను కేక్ అనుకున్నాను, తినేదనుకుంటున్నాను. సో కంప్లీట్గా రాంగ్ అర్థం చేసుకున్నాను నేను. మీరు ఇప్పుడు తెలుగులో మాడతారా మలయాళం మాడతారా? నాకు అసలు మలయాళం వద్దే వద్దు, అది వింటే చైనీస్లా అనిపిస్తుంది. అంటే ఏది రాదు కదా, అందుకని అలా అనిపిస్తుంది అంటున్నాను. సో ఎస్, ఇంతమందితో అండ్ మంచి యాక్టర్స్తో వర్క్ చేయడం అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ రావడం అండ్ ఈ ప్రాజెక్ట్లోకి అసలు ఫస్ట్ మీరు ఎలా రావడం జరిగింది అది చెప్పండి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, సతీష్ గారికి అండ్ విజయ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళని నన్ను సెలెక్ట్ చేసి చెప్పండి అయితే అది తిరిగి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పాలి అంటే చెప్పలేదేమో. అండ్ ఆల్వేస్ లైక్ ఇలాగ ఒక టీంతో వర్క్ చేయడానికి ఇట్స్ మై లైఫ్. ఏమండి మామూలుగా అయితే ఆయన షార్ట్గా డైలాగులు రాస్తారు, మీరు షార్ట్గా ఆన్సర్ చెప్పకూడదు. మీరు ర్యాంక్ చేస్తే అలాగే చెప్తారు. నేను అలా కనిపించానా? ఓకే, మేబీ అప్పుడప్పుడు అలా వినిపిస్తాను కానీ చాలా స్వీట్ అండి నేను. ఆవిడ ఓకే అండి. సో యా, అంటే డెఫినెట్గా ఒక ఆడిషన్ అయితే అయి ఉంటుంది. నేను అసలు ఆ అప్రోచ్ ఎలా ఉండింది ఇక్కడ స్టార్ట్ చేద్దామండి. పోనీ ఆవిడ కొంచెం కష్టపడుతున్నారని నాకు అర్థమైంది. మలయాళం నుంచి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అంటే జనరల్గా అంటే హీరోయిన్స్ పోర్ట్ఫోలియోస్ వచ్చింటే ఒక పోర్ట్ఫోలియో వచ్చింది మాకు, చూస్తే బాగుంది, తెలుగు అమ్మాయి ఎలా ఉంది, బాగుంది, క్యారెక్టర్ బాగుంటుంది అనేసి ఒక డైరెక్ట్ అది పంపించాం. ఆడియో క్లిప్స్ పంపించి అంటే ఒక వాయిస్ నోట్లు పంపించి యాక్ట్ చేసి చెప్పని చెప్పాను ఏ మోడలేషన్ కావాలో. ఆ మోడలేషన్ తను చేసింది బాగుంది, అలా పిలిచి ఒకసారి ఆడిషన్ చేసి ఫైనల్ చేశాను. అండ్ పైగా హైట్గా ఉండాలని కోరుకున్నారు మీరు, నరేష్ గారికి మ్యాచ్ చేయాలి కాబట్టి. నరేష్ గారికి పర్ఫెక్ట్ యాప్ట్ కూడా, హైట్లో కూడా కాకుండా అంటే పక్కన క్యారెక్టర్ బాగుంటుంది, కొంచెం బబ్లీగా ఉండాలి. సినిమాలో కొంచెం తను చిత్తూరు స్లాంగ్ యూస్ చేస్తున్నాడు క్యారెక్టర్ అది. ఆ స్లాంగ్ కూడా తను ఆన్ లొకేషన్ కూడా చాలా బాగా చెప్పింది, అందుకోసమని తను సెలెక్ట్ చేసింది. యా, సో మామూలుగా తీసే సినిమా లవ్ స్టోరీస్ చూస్ చేసుకుంటే ఏంటంటే లవ్ ఎలా పండించాలో చూడాలి, ఫ్యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఫైట్స్ ఎలా చేయాలో చూడాలి, అండ్ కామెడీ అయితే ఎలా నవ్వించాలో ఉండాలి. బట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి. ఎన్ని జైళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఖైదీలు ఉన్నారు,
అండ్ అండర్ ట్రయల్లో ఎంతమంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ నెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి అండ్ అది చెప్పాలి. And అది ఒక కోర్టు సీన్ తీసేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. ఐ డోంట్ నో ఆ పర్మిషన్ లైక్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నాను. ఎందుకంటే ఛాలెంజెస్ మీకు కూడా ఇష్టమా బాగా? ఛాలెంజ్ ఇస్తానంటే ఈ స్క్రిప్ట్ కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నాం అండి. ఈ స్క్రిప్ట్ నరేష్ గారు మేము ఓకే అనుకున్న తర్వాత ఒక 6 months రీసెర్చ్ చేసాం మేడం. యాక్చువల్లీ రీసెర్చ్ మొత్తం చేసిన తర్వాతే ఆ నెంబర్స్ మొత్తం అంతా పక్కన అనుకున్న తర్వాతే అప్పుడు అబ్బురావు గారితో కూర్చొని మొత్తం డైలాగ్ వర్షన్ వెళ్ళడం జరిగింది. ఆ ప్లస్ అంటే ఒక కామెడీ సినిమా ఇంకో సినిమా అంటారు కండి, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు అన్నీ ఉంటాయి. ఒక సీరియస్ ఫిల్మే కాదు ఇది. ఒక మనిషి లైఫ్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయి. ఒక లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ అన్నీ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. నాట్ అట్ ఓన్లీ ఒక సీరియస్ ఫిల్మ్ ఇది. బట్ ఎస్ ఒక సూర్యప్రకాష్ అనే ఒక క్యారెక్టర్ జర్నీ. అండ్ ఆ జర్నీలో మాకేమనిపించింది అంటే మీరు రిలీజ్ చేసిన వీడియోస్ యాక్చువల్లీ దాని మీద మాత్రమే డిపెండ్ అయ్యి మాట్లాడగలుగుతాం కదా. సో దాంట్లో మాకు అనిపించింది ఏంటంటే ఒక ఖైదీ ఓకే నిజంగా ఇంతమంది ఉన్నారు, 2 లక్షల సంథింగ్ ఏదో మీరు ఒక నెంబర్ చెప్తారు, ఇంకా ఖైదీలా కాదా అని తెలియని వాళ్ళు అంతమంది ఉన్నారు. 2,50,000 మంది పైన ఉన్నారండి. సో వీటన్నిటి గురించి మీరు తెలుసుకున్నారు. మొత్తం దాని గురించి మాకు కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతే కొంచెం రైట్. సో కథ పుట్టిందంటే డెఫినెట్గా అది ఎక్కడి నుంచో పుట్టుంటుంది. ఐదర్ చుట్టుపక్కల చూసిన వాళ్ళని, పేపర్ చదివిన దాంట్లో, న్యూస్ చూసిన దాంట్లో, సో ఎక్కడో చోటు నుంచి అయితే ఒక బీజం అయితే పడుతుంది కదా. సో మీకు ఈ కథకి నాంది ఎక్కడ పలికింది? అంటే యాక్చువల్ కథ నాది కాదండి, నా ఫ్రెండ్ వెంకట్ ఇది. ఆర్టికల్ చదివిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు కూడా జరుగుంటాయి. దాంట్లో రీసెర్చ్ చేసే ప్రాసెస్లో అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అందులో కథ స్టార్ట్ చేసి ఒక ఫుల్ విజిట్ కథగా చేయడం. రైట్ సార్. ఆల్రెడీ ఒక డైరెక్టర్ సతీష్ వేగేసిన ఉన్నారు సార్ మాకు. సో యా కన్ఫ్యూజన్ సార్ చాలా మందికి. యాక్చువల్గా నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు డైరెక్టర్ సతీష్ వేగేసిన. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ అంటే ఒక 10 రెట్లు ఆయన ఎక్కువ వస్తాయి ఫోన్ కాల్స్, ఎందుకంటే ఆయన ఈజ్ మోర్ పాపులర్ దెన్ మీ. సో బట్ అపరెంట్లీ వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒక ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఫ్రెండ్స్ మేము. సో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం సతీష్ గారు మీరు పేరు మార్చుకోండి, నేను ఆయన అంటారు, నేను మీరు పేరు మార్చుకోండి ఆయన అంటారు అని ఒకళ్ళు అనుకుంటూ ఉంటాం. సార్ ఎందుకు సార్ ఇద్దరు ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు పేరు తెచ్చేసుకున్నారు, మంచి సినిమా తీశారని ఇప్పుడు ఆయన కూడా పేరు తెచ్చేసుకున్నారు కాబట్టి మార్చుకోవాల్సిన నాంది సతీష్ గారిని పెట్టేస్తాం. ఎలా తెలుసుకోవాలండి సార్ మీ కొత్త పేరుకి నాంది పలికేశారు. అందుకనే రైట్ యా. సో ఎస్ అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చి డైరెక్టర్ మీ వరకు చెప్పినప్పుడు నాకు తెలిసి ప్రొడ్యూసర్ కూడా ఇది ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్, బికాజ్ ఇది ఎలా వస్తుంది అనేది. అంటే బేసిక్గా నాకు విజయ్ కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో ఒక రోజు వచ్చి ఇలాగ ఒక స్క్రిప్ట్ అనుకున్నామండి, నరేష్ గారికి నరేట్ చేసాం, బాగుంది అని నచ్చింది చేస్తానని నా దగ్గర వచ్చారు. అది వస్తే నాకు సరే ఒకసారి చెప్పండి అన్నాను. ఒక 20 minutes చెప్పారు. ఇమ్మీడియట్గా నేను విజయ్ మనం చేద్దాం ఇది డెఫినెట్గా అన్నాను. 2 reasons. One ఏంటంటే విజయ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నాకు. సో హీ కెన్ డెఫినెట్లీ డూ ద బెస్ట్ యాజ్ ఎ డైరెక్టర్ ఫర్ ఏ డెబ్యూ ఫిలిం ఫర్ మై ఫిలిం. 2 ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నరేష్ గారితో ఇదివరకు ఒక సినిమా అనుకోలేదు కానీ బట్ ఒక స్టోరీ నరేట్ చేయించాం వేరే డైరెక్టర్ తోటి, బట్ సంహౌ అది స్టార్ట్ అవ్వలేదు. ఇంతకంటే ఇంకెక్కువ ఏంటంటే అది యాక్చువల్లీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఈవీవి సత్యనారాయణ గారు నాకు చాలా ఇష్టమైన మనిషి, డైరెక్టర్గా అందరికీ ఇష్టమే నాకు మనిషి, ఎందుకంటే ఆయనతో నాకు చాలా ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడిని దొరక. ఆయన కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు రావయ్య ఆఫీస్కి చెప్పి ఈ బెండప్పర్ ఆర్ఎంపీ టైటిల్ అలా ఉంది, అలాగే ఈ క్యారెక్టర్ రాసిను మీ సైడు భీమవరం సైడు ఇలా ఉంటారు కదా మీ వాళ్ళు, ఇలా చాలాసార్లు ఇంటరాక్షన్స్ జరిగినాయి ఆయనతో నాకు. సో నాకు అంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలాంటిది ఇప్పుడు నరేష్ గారితో నేను ఫస్ట్ సినిమా చేస్తున్నానంటే ఇంకా అంతకంటే అదృష్టమే ఉంటుంది నాకు. ఇప్పటికీ కూడా నేను నరేష్ గారికి నాకు అప్పుడు కూడా నరేష్ గారు ఆఫీస్కి వెళ్తా ఉండేవాడిని, అప్పుడు కూడా ఆయన మరీ చిన్నప్పుడు కాదు కానీ బట్ ఎక్కువగా నేను ఆయనతో ఫాదర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన కూడా తెలుసు. ఇంకా అందుకే నాకు చాలా ఇష్టం నరేష్ గారు కూడా. అప్పట్లో నేను వెళ్తే ఆయన హీరో అయినా కూడా పాపం కుర్చీలో కూర్చొని లేచిపోయి ఆ చైర్ నాకు ఇచ్చేవాడు. సో అంటే అంత సింప్లిసిటీ అండ్ సో అలాంటి మనిషితో పనిచేయడం చాలా హ్యాపీ. సో వెంటనే అనుకున్నాం, వర్కౌట్ అయిపోయింది. నైస్ అండి. అంటే రైట్ టైం ఏదో ఒకటి రైట్ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ కాంబినేషన్ కుదిరేస్తుంది అనమాట. కాదు నాకు తెలిసి వరలక్ష్మి గారు నరేష్ గారు మాట్లాడుకుంటే కాన్వర్జేషన్ టప్పనే అయిపోతుందేమో, బికాజ్ ఇద్దరు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. థర్డ్ పర్సన్ లైక్ చూస్తూ ఉండిపోతారు ఏం జరిగింది. వరలక్ష్మి మాట్లాడుతుంది తనే మాట్లాడుతుంటుంది.
ఏమిటండి ఇది? దీని మీద మీరు స్పందించాల్సింది. కాదు కదా, నన్ను ఎనర్జీ అంటే ఎనర్జీ See, I have to accept it. I can't deny it. I'm very truthful that way. My mommy did told me not to lie. I don't lie. యా, కో స్టార్స్తో నాకు తెలిసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ కో స్టార్స్ ఇచ్చే మెమరీస్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు వర్కింగ్ స్టైల్ కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే విధానం కానీ, నాకు తెలిసి ప్రతిరోజు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్పించి వెళ్తూ ఉంటారు. సో అండ్ నరేష్ గారితో కానీ, టీంతో కానీ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్? He's very quiet on set also. Okay. Like, he's extremely quiet. Like he'll be in sitting like this. ఆయన నిజంగానే జైలు గదిలాగా ఉంటాడు ఆయన. కూర్చొని ఉంటాడు క్వైట్ క్యారెక్టర్. సో I'll be like, I'll be as usual jumping around the thing. He'll be extremely quiet. So very few. Only when he comes on set like షార్ట్ రెడీ పొజిషనింగ్ వచ్చేటప్పుడు ఆయన వస్తాడు. అప్పుడే దాని నుండి విల్ టాక్. Sometimes we'll have conversations, but he's very quiet, very gentleman. So I told him I called him a fruit. I said, are you really this sweet? Okay. Or are you actually just putting up a front? But yeah, apparently he's quite like this only is what he says. I don't know. Okay. But yeah, that is one thing which I learned from him. He's very subtle in all his even like when chase scene lanni carpet, he's extremely subtle in his emotions. So which is something which I like to sit and watch people do stuff, because you just pick up things differently. Correct, yes. With Vijay, he was very sure with ఆయన కేమ్ కావాలో ఆయన ఫస్టే డిసైడ్ అయ్యారు. క్లారిటీ. సో ఇట్ వాజంట్ లైక్ మీరు ఏదైనా చేయండి ఇది అది కాదు. హీ టు ఎక్స్ప్లెయిన్ ద మూడ్ ఆఫ్ ద సీన్ అండ్ he said do it, like, and he knows exactly till he get what he want, he won't keep quiet. Okay. So Adi, he knows exactly what he wanted, and okay. it's very easy when the director already knows what they want. It's easier to give also the same thing. And I don't know why he chose me for this character, because whether because I speak faster and lengthy dialogues మాట్లాడాలా దాంతో సెలెక్ట్ చేస్తారో నాకు తెలియలేదు. But thank you for the role, because I've never played a lawyer. నాకు ఇది ఫస్ట్ టైం, సో దట్ వాస్ న్యూ ఎక్స్పీరియన్స్. మీరు జస్ట్ ఇంటర్వ్యూస్లో మాత్రమే ఫాస్ట్గా మాట్లాడతారు అంతే, బట్ మీ యాక్టింగ్ ఆల్వేస్ చాలా సెటిల్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మేము బిగ్ స్క్రీన్ మీద ఆల్రెడీ ఇన్ని చూస్తున్నాం కాబట్టి చాలా 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 సెటిల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బట్ యా, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అందుకే జయమ్మ క్యారెక్టర్, బికాజ్ ఇప్పటికీ అది అలానే ఉండింది, ఇప్పటికీ భయం వేస్తూ ఉంటుంది. No, but this role is totally ఆపోజిట్. యా, like completely like different. it has no sense of anything of to do with. It's not that she's loud or she's not a rowdy, nothing like that. She's just a very normal girl who picks up a case, decides to Right. fight for him, and our case ella jarugutundani. And what was nice is also the fact that the supporting cast is very very strong. Whether it is Praveen or Darshi or because my travel in the story is more with Naresh, Darshi and Right. Praveen. రైట్. సో ద సపోర్టింగ్ కాస్ట్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఏదైనా సీన్ ఆయన సీన్ సీరియస్గా ఉంటే కూడా ఓకే, లేదంటే మనకి బికాస్ ఇట్ ఈస్ అ సీరియస్ ఇట్స్ అ సీరియస్ ఎమోషనల్ ఫిల్మ్. సో అప్పుడు వచ్చి ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ దట్ మూడ్ ఓన్లీ ఇట్ విల్ వర్క్, బికాస్ సమ్ టైమ్స్ ఈ లాంగ్ డైలాగ్స్ కాబట్టి సమ్ టైమ్స్ వీ క్యాన్ మేక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ కదా. సో ఆ మిస్టేక్స్ అయినప్పుడు యూ క్యాన్ గెట్ ఇంపేషెంట్. ఏదైనా ఒక్క మంచి కూడా అట్లా ఆ ప్రెషర్ ఎక్కుపోతుంది. బికాస్ యూ యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ ద ప్రెషర్ దట్ ఓ మై గాడ్ ఇన్ని టేకులు తీసుకున్నామా, అది ఒక ప్రెషర్ జరుగుతుంది. సో అది లేకపోతే ఎవ్రీబడి ఇస్ వెరీ కామ్ అండ్ వెరీ సపోర్టివ్, అండ్ దట్స్ వెరీ బికాస్ ఇలాంటి ఒక సినిమాకి అది చాలా ఇంపార్టెంట్. రైట్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సపోర్ట్ అండ్ బ్యాకింగ్. సో దట్ ఈస్ వెరీ నైస్ ఇంపార్టెంట్. సో యా, నరేష్ గారు మీరు చెప్పండి. నాకు తెలిసి కామెడీ సినిమాలు చేసేటప్పుడు డెఫినెట్గా సెట్ అంతా కామెడియన్స్ ఉంటారు, కాస్ట్ అంతా. సో డెఫినెట్గా అదే జోక్లు అవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటాను, ఇంకా నన్ను ఆన్సర్ చేస్తారు వాళ్ళు. యా, బేసిక్గా క్యారెక్టరే అలా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉండాలి కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. అండ్ బ్రెయిన్లో కూడా నవ్వుకుంటూ ఉంటాం కాబట్టి. బట్ ఇలాంటి సీరియస్ రోల్స్కి వచ్చేటప్పటికి ఆ యాక్టర్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అసలు, ఆ రోల్ ఇంపాక్ట్, ఆ సెట్ వరకు అది చేసే అంతవరకు పోనీ ఆ మూడ్ అంటే మూడ్ అంటే డెఫినెట్గా అంటే ఎప్పుడైతే మనం సెట్లోకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది కదండి, మనకి రేపు ఏ సీన్ చేస్తామని ముందే చెప్తారు. మనం అక్కడికి వెళ్తున్నాం, అక్కడ కోర్ట్ సీన్ నాకు చేస్తున్నప్పుడు ఆ మూడ్ ఏంటి, దానికి ఆ తాలూకా అతను పెయిన్ ఏంటి, దాన్ని అంటే మనం మేకప్ ఎలా వేయాలి, దీని లేకపోతే ఇంకోటి మనం ఏం చేయాలి. అంటే ఈ సినిమాకి నేను స్పెషల్గా ఏంటంటే కామెడీ చేసినప్పుడు బాగా ఎక్కువ హ్యాండ్ యూస్ చేసేస్తుంటాను, అంటే ఎక్కువ వైడ్గా యానిమేటెడ్ యాక్ట్ చేస్తుంటాను. సో దీనికి వచ్చినప్పుడు టోటల్ కట్ చేయాలి, ఎందుకంటే అన్నీ ఫస్ట్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చేతులు ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. అవన్నీ కంట్రోల్ చేసుకుని అంటే చాలా సెటిల్ అన్ని సర్వం కోల్పోయినప్పుడు ఇంకేముంటుందండి, ఒక వెజిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోయాడు అతను, ఎవరితో మాట్లాడుతూ అతను ప్రపంచం అవుతుంది. సో అంతేనండి. దాని నుంచి అంటే పర్సనలీ అంటే దాన్ని మళ్ళీ మధ్యన షార్ట్ బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఒక 10-15 minutes పడుతుందండి లైటింగ్ చేంజ్ చేయడానికి.
అక్కడ ఉంది కదా మా ఓ ఇమీడియట్ గా లైక్ మా ఓకే లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ ఏదో చెప్తా ఉంటుంది, లేకపోతే ప్రియదర్శినినో లేకపోతే మన ప్రవీణ్నో చెప్తుంటాడు, వాళ్ళిద్దరు గోల్ చేస్తుంటారు, లేకపోతే వెళ్ళి కూర్చొని డైరెక్ట్ నేర్పిస్తారు కొంచెం ఏదో ఒకటి అండి, ఎవరో ఒకరిని Okay. సిద్ధండి కెమెరామన్ అతని దగ్గరికి అతన్ని కొంచెంసేపు అతన్ని ఏదో అడుగుతారు క్వశ్చన్స్. సో ఇట్స్ ఆల్వేస్ అంటే ఇట్స్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ అండి. See, it's a job at the end of the day. You can't pull yourself too much into it because then you know, as an actor, it'll take a toll on you. So you have to know when to switch off and when to switch on. Yeah. That is very important. అదే క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంటే ఏమవుతుందంటే మెంటల్ మనం కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కరెక్ట్ సో ఇట్ హాస్ టు బి లైక్ Switch on, switch off, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా. అదే బెటర్ యాక్టర్ చెప్పాలంటే, బికాస్ ఇంకో సినిమా చేయాలి తర్వాత ప్లస్ ఇంకొక క్యారెక్టర్స్ వస్తాయి, వేరేలా ఉంటుంది. ఇలాంటి హెవీ సీన్స్ క్రైమ్ లేకపోతే ఎమోషనల్ సీన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కొంచెం నవ్వుతేనండి మనం కొంచెం ఇమీడియట్ గా నవ్వితే Immediate గా నవ్వితే అండి అంటే కొంచెం మనకి ఏమవుతుందంటే కొంచెం రిలాక్స్ అవుతుంది, లేకపోతే కొంచెం హెడ్ వాడుకున్నా కూడా ఎక్కువ హెడ్ ఏక్ వచ్చేస్తుంటుంది. సో మన ముందు ఏదైతే స్ట్రెస్ ఈ తీసుకున్నా సినిమాకి యాక్చువల్లీ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఇస్ గ్లిసరిన్. కాదు, ఆవిడ గ్లిజరన్ యూజ్ చేయలేదు. నేను యూజ్ చేయలేదు. ఓకే సంథింగ్ ఏదో అంటే మహానటిలో ఎలా ఉంటుంది అలాగంటే ఈ అయ్యా ఎక్కడ కావాలి మీకు అంతే అంటారు. ఫోకస్ పాయింట్ ఓకేనా మీకు ఇదా మీరు ముందు ఫిక్స్ చేసుకోండి. ఓకే ఓకే అది కొంచెం కష్టమే కదా, అలా ఎలా వస్తుందండి గ్లిజరిన్? మీరు గ్లిజరిన్ అనవసరంగా ఓకే అది అంటే కూడా మామూలుగా అంటే మూడు కోసం స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, ఇది ట్యాప్ అనమాట. ట్యాప్ ఆన్ ట్యాప్ ఆఫ్. నైస్. గ్లిజరిన్ తో పని లేదైతే మీకు. Yeah, but సేల్ తగ్గిస్తున్నారు. he's a brand ambassador. ఈ సినిమా పూర్తిగా అంత ఏడిపించారు ఆయన. ఐ థింక్ హాఫ్ ఫుట్ ఇస్ రియల్ టేస్ట్ అనుకుంటాను. పెట్టుకొని రియల్ గా చూస్తుంటుంది. But I mean, all the scenes that I was with him, that he this shots have come out amazingly. Right. And we have to talk about the DOP because ఈ సినిమా వచ్చి a lot of shots are a little bit అంటే different. అంటే భలే ఉంటుందండి, Yeah. విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా, లక్ష్మి అంటే నేను ఎలా ఉంటాను. Yeah, so there are very different scenes they've tried, like shots. కరెక్ట్. అది కూడా ముందు డిజైన్ చేసుకున్నారా ఏంటండి షార్ట్స్? అంటే అంత మొత్తం డిజైన్ చేసిండే అంటే బాపు గారు బొమ్మలు వేస్తారు నార్మల్ గా అంట. సో మీరు కూడా డిజైన్ చేసుకుంటారు. అంటే మనకు విజన్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక షార్ట్ కట్ చేయాలి, ఇంత లెంత్ ఉంటే బాగుంటుంది, ఆర్టిస్ట్ పొజిషన్ ఇలా ఉంటే బాగుంటుంది. మరి అలానా అండి? ఏమిటండి ఇది? ఎవరిని మీరు నిలువుగా నిలబెట్టేలా లేరే, అందరినీ ఇలానే చూసారు. అంటే మా హీరో గారిని చూడాలి, తలెత్తి చూడాలండి, అందుకోసం నేను తల కింద పెడితే కనుక మనం అలా చూడొచ్చు. అది డిఫరెంట్ గా యూజ్ చేశారు. డిఫరెంట్ అంటే నా ఎంత స్ట్రేట్ గా Design డిజైన్ ఈయన వచ్చి అప్సెట్ వచ్చేసారు. అంటే ఇందులో ఎలాగండి, ఒక్క షార్ట్ గురించి పర్టికులర్ చెప్పాలి, ఒక 6 minutes అండి, ఒక సింగిల్ షాట్ ఉంటుంది. ఆ షాట్లో నరేష్ గారి పర్ఫార్మెన్స్ డెఫినెట్గా చాలా మంచి అప్లై వస్తుంది. ఓకే. ఒక సింగిల్ షాట్లో ఒక 5 వేరియేషన్ చూపించాలి. ఒక సింగిల్ షాట్లో 5 వేరియేషన్ చూపించాలి యాక్టింగ్. ఓకే. అండ్ ఏంటండి బాబు నరేష్ గారు, సీరియస్లీ నాకు అనిపిస్తుంది ఇంత కష్టపెట్టేసారు ఏంటి ఆయన అనిపిస్తుంది No, అనమాట. that scene was actually very we had to rehearse it a couple of times because ఏమంటే అన్ని I mean like Praveen, Darshi, me and Naresh were there, so we had to practice also because Okay. ఒకసారి obviously see when you're emoting you can't keep cutting and it's very అంటే దాని బిఫోర్ అయినా పెద్ద సీన్ చేసి ఉండే, ఆ రోజు 110 షాట్ షూట్ చేసాం యాక్చువల్లీ. 110 ఒకే టెక్స్, నెక్స్ట్ మొత్తం ఒకటే సింగిల్ షాట్. 20 ఏమన్నా మీరు చేస్తే ఒక షాట్ చేస్తారు లేదా 100 షాట్లు చేస్తారు ఏంటంటే. but it was very nice, come out really well because all of us had to move it, come back into place. There was a lot of work in that shot, so right from it was quite like it was a travel. అంటే అన్ని మన కంట్రోల్, లైట్ మన కంట్రోల్లో ఉండదు. ఎక్స్టీరియర్ షాట్, ఇంటీరియర్ నుంచి ఎక్స్టీరియర్కి వచ్చి మళ్ళీ ఇంటీరియర్కి వెళ్ళే షాట్ అది. ఓకే. ట్రావెల్ ఉంటుంది కూడా షాట్లో కూడా, ఫోకస్ లో ఫోకస్ అన్ని. పాప అందరికంటే నేను ఈ సినిమాలో నేను కష్టపడ్డాను అని చెప్తానండి. ఫిజికల్ గా బాగా ఎక్కువ కష్టపడ్డాను, నాకంటే ఎక్కువ కష్టపడింది స్టడీ కెమెరా. lot of అతను అలా తిరిగి పాపం ఇంకా చాలా కష్టపడ్డాడు. కోర్స్ యా, టీమ్ అంతా ఉంటేనే కదా. And in fact, అందుకే ఒక టైటిల్స్ లో మీ shot పేరు కింద టీమ్ వర్క్ అని ఉందా అండి? అంతే అండి. సినిమా ఎందుకంటే ఇది ఒక్కడితో సాధ్యం కాదండి, అది ఆ టీం అంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు కొంచెం ఈ ప్రోడక్ట్ ఇలా తీసుకురాగలిగాను. రైట్ రైట్. అండ్ ఎస్, కొన్ని యాక్చువల్లీ రాసేటప్పుడు సార్, స్టోరీస్కి రాసేటప్పుడు హీరో బాడీ లాంగ్వేజ్ని బట్టి రాస్తూ ఉంటారు అండ్ హీరో ఇమేజ్ని బట్టి రాస్తూ ఉంటారు, కొన్ని కథని బట్టి రాస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాకి నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు అనేది పక్కకు పెట్టేస్తే కథ ఎలా ఉంది అనే దాన్ని బట్టే కదా సార్. సో ఆ కాన్వర్జేషన్స్ అంటే రాసేవి క్యారెక్టర్ని బట్టి అండి. ఈ సినిమాకి నేను నరేష్ గారికి రాస్తున్నాను, ఆయనకి ఆల్రెడీ చెప్పా, ఈ క్యారెక్టర్కే రాయాలి ఈ సినిమా. ఓకే. ఈ క్యారెక్టర్లోనే ఆయన ఉంటారు కాబట్టి మనం చూసిన సినిమాల్లో ఆయన తెలుసు మనకి. సో ఈ క్యారెక్టర్ ఒక్కటే, ఈతను ఎలా బిహేవ్ చేస్తాడు, ఇతనికి దెబ్బతింటే ఎలా మాట్లాడతాడు, అతని మనసులో ఏముంటుంది, బయటకు ఎలా మాట్లాడతాడు, అతని చూపులో ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, మాటలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే ఒకళ్ళు బాధపడకుండా తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇన్ని ఎమోషన్స్ ఒకే సీన్లో చెప్పాలి. రైట్.
అండ్ పైగా ఎమోషన్ అనేది ఆ డైలాగ్ లో కూడా వినిపించాలి ఇందాక ఈయన ఖచ్చితంగా అన్నట్టు అండి, performance తో ఈయన పాటు. అన్నట్టు ఇది విజువల్ మీడియం. మనం ఎక్కువగా డైలాగ్ నమ్ముతాం కానీ విజువల్ మీడియం అది. మ్మ్. డైరెక్టర్ కరెక్ట్గా ఒక షార్ట్ ప్లాన్ చేస్తే 2 పేజీలు డైలాగ్ తీసేయచ్చాను. మ్మ్. ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేస్తాడు అని నమ్మకం ఉండి డైరెక్టర్ ప్లాన్ చేస్తే షార్ట్ 2 పేజీలు పేజీన్నర డైలాగులు తీసేయచ్చు. ఎందుకంటే ఆ కళ్ళలో తెలుస్తుంది, ఆ ఇంటెన్సిటీలో సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళు. మ్మ్. సరైనప్పుడు డైలాగ్ అవసరం ఉండదు. రైట్. రవి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటేనండి, ఒకటి ఆయన అన్నారండి, సార్ ఈ సినిమా నేను మిమ్మల్ని హీరోని నన్ను పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని రాయట్లేదు, ఈ సినిమా అందరు క్యారెక్టర్లు. ప్రకాష్ అన్నది ఒక క్యారెక్టర్కి రాస్తున్నాను నేను, మళ్ళీ నరేష్ అని దానికి ఎలాంటివి ఉండదండి, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఇంకా నేను కూడా అంటే తోటపూట క్యారెక్టర్ లాగా చేశాను కానండి, ఇది నేను హీరో లేకపోతే హీరోయిన్ కాదు ఇలాంటివి అందరూ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వెయిటేజ్ అవుతుంది ఫిల్మ్. సీన్లో మీరు సీన్ రాసినప్పుడు కూడా జనరల్గా ఏం రాస్తా అంటే హీరో అదే అని పెట్టి యాక్చువల్లీ అందుకే అడగాల్సి లేదండి సూర్యప్రకాష్ అని పేర్లు రాసుకుంది. రైట్. పలానా The పలానా thing very important in the script also, ఇప్పుడు కోచ్ సీన్ అంతా తీసుకుంటే it was nice of him to let also the other artists perform, because ఇప్పుడు కోర్ట్ రూమ్ తీసుకుంటే he has to just sit basically, because ఆ 2 లాయర్ల మధ్యలో జరిగే ఒక ఆర్గ్యుమెంట్. సో సమ్టైమ్స్ లైక్ వాట్ వాస్ నైస్ ఆల్సో ఇన్ ద కాస్టింగ్ అండ్ ద వే ద హోల్ టీమ్ కేమ్ టుగెదర్. ఇప్పుడు హీరో కాబట్టి అక్కడ ఒక సినిమాటిక్ గా ఒక డైలాగ్ పెట్టాలి, ఆర్ యు నో టు చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ ది యాక్టర్, దట్ డిడ్ నాట్ హ్యాపెన్. అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, బికాజ్ ద హోల్ ఫిల్మ్ అది ముందు చాలా క్లియర్గా అనుకుంది ఈ సినిమా క్యారెక్టర్ల మధ్యన జరగాలి. అండ్ దీంట్లో ఫైనల్గా అనుకుంది ఏంటంటే పాయింట్ కొత్తగా మాట్లాడుతున్నాం, ఇది ఆడిటోరియంకి తెలియని ఒక మ్యాటర్. సో ఇది సినిమా చేస్తున్నప్పుడు ఆడిటోరియంకి అక్కడ ఉన్న ఆడియన్స్కి వీళ్ళందరికీ అర్థమయ్యేలా చేయాలి. లెంగ్దీ డైలాగ్స్ అంటున్నారు చూసారా, నేను దేనికోసం ఫైట్ చేస్తున్నాను, ఇది అవతల వాళ్ళకి ఎంత తెలుసు, నాకు తెలిసింది నేను మాట్లాడేది వేరే. బట్ నేను మాట్లాడుతున్నప్పుడే ఆడిటోరియంకి కూడా ఓ ఇది ఈ కంటెంట్ ఇది అని అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే అంత బారు అంత లెంగ్త్ రాస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసి నేను మన వెంకట్ ఆయన విజయ్ ముగ్గురం కూర్చుని మాట్లాడుకున్నప్పుడే ఇది వస్తుంది. ఇక్కడ విజువల్ మీడియం అని చెప్తున్నాను కదా, ఒక మాట తర్వాత ఎప్పుడైనా సరే రియాక్షన్కి వాల్యూ ఉంటుంది. ఒక మనిషి ఒక మాట చెప్పెళ్ళిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ అవతలకి ఆ క్యారెక్టర్ మీద ఎంత ఉందన్నది చూపించడం చాలా ఇంపార్టెంట్. ఇది ల్యాగ్ అని ఈ సినిమాకి అనుకుంటే ఈ సినిమా తీయలేదు. ఈ సినిమా ఆ ఎమోషన్ సస్టైన్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, నేను ఫీల్ అయితే ఆడిటోరియంలో ఉన్న నేను ఫీల్ అయితే నేను లోపల ఉంటాను స్క్రీన్ లోపల, లేకపోతే థియేటర్లో ఇలా కూర్చుని ఆహా అని చూస్తాం. సో సింపుల్గా దీనికి శబ్దం అండ్ నిశ్శబ్దం రెండు అవసరం. అలాగా కథ మాట్లాడుతున్నప్పటి నుంచి సీన్ మాట్లాడుతున్నప్పటి నుంచి నాకు ఆ సింగిల్ షాట్ ఇప్పుడు చెప్తున్నాడు చూసారా, కథ చెప్పినప్పుడు చెప్పాడు. ఒక్క షాట్ మాత్రం కథ చెప్పినప్పటి నుంచి ఇది సింగిల్ షాట్ అండి, ఇలా చేస్తాను సార్ చూసుకోండి సార్ చూసుకోండి, సింగిల్ షాట్ కాదు, ఒకసారి మీరు అనుకుంటున్నారు కరెక్టే వస్తుందా లేదా. ఇందాకన్నారు మీరు ఛాలెంజింగ్ అని, అది ఛాలెంజింగ్ అని. ఎందుకంటే దాన్ని నమ్మించడం, ఆడిటోరియము ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందో అదే ఫీలింగ్ ఆడిటోరియం ఫీల్ అయ్యేలా చేయడం చాలా కష్టమైన విషయం. ఆయన అదృష్టం ఈయన దొరకడం, ఆయన అదృష్టం అలాంటి కెమెరామెన్ దొరకడం, ఆయన అదృష్టం ఆ పక్కన ఉన్న 3 క్యారెక్టర్లు ఈవిడ, ప్రవీణ్, దర్శి, ఎవరు మాట్లాడారు, ఎవరికి డైలాగ్ ఉండదండి, ఎవరికి డైలాగ్ ఉండదు. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే భయంకరంగా బాధగా ఉంటుంది. అదే అంటున్నా బాధ. దాంట్లో అది ఛాలెంజ్ తనకి. అండ్ నేను ఈ వీటన్నిటిలోనూ మేమందరం ఎంత కష్టపడ్డాము. ఆయన డబ్బు పెడతాడు, నిర్మాత డబ్బు పెడతాడు, ఏం కోరుకుంటారు చెప్పండి, అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటారు. ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నప్పుడు డైరెక్టర్ దగ్గరికి వచ్చి సార్ ఆలోచించు అన్నాడు అనుకోండి, ఇంకేం చేస్తాడు డైరెక్టర్. అది లేకుండా చేయడం అన్నది అదొక అదృష్టం. అన్నీ కలిసి అందరూ సీన్లో ఉండడం అన్నది ఈ సినిమాకి జరిగింది. మనం ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేస్తున్నామని నమ్మారు అందరూ. సో ప్రతి క్యారెక్టర్ మీరు ఇప్పుడు మనం కొంతమంది గురించి మాట్లాడుతున్నాం, సినిమా చూసిన తర్వాత ప్రతి వాళ్ళ గురించి మాట్లాడు. ఒక చోట వీళ్ళు ఈ మేడమును దర్శి ప్రవీణే ఉంటారు. ఏంటి స్వామి వీళ్ళు ఇలా చేశారు, నేను చూస్తున్నప్పుడు ఏంటి లేదు అంటే నిజంగానే అక్కడ జరిగిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది.
ఏది వితౌట్ ఆర్ఆర్ మ్మ్, మ్మ్. అన్ని ఓకే. సౌండ్ల మధ్యన యాక్షన్ కట్ ఇవన్నీ వింటున్నప్పుడు అది చూస్తున్నప్పుడు ఎంత ఇంటెన్స్గా చేశారంటే అంత ఇంటెన్స్గా చేశారు. అది ఒక్కటి కథని పూర్తిగా నమ్మితే ఆర్టిస్ట్ జరుగుతుందండి. 2 అర్థమయ్యేలా డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జరుగుతుంది. 3 ఈ సీన్ ద్వారా నాకు మంచి పేరు రావాలని ఆర్టిస్ట్ అనుకుంటే జరుగుతుంది. ఈ 3 జరిగినాయి ఈ సినిమాలో. రైట్. అందుకని ప్రతి సీను అంటే ఈ విషయంలో అందరికన్నా ముందు విజయ్ని వెంకట్నే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ సినిమా నాకేం కావాలి, నా పొజిషనింగ్ ఎలా ఉండాలి, నేను ఎలాంటి సినిమా తీస్తాను జనం చూడాలి అంటే ఈ సినిమా తర్వాత నాకు ఎంత డబ్బు రావాలి, ఎంత అడ్వాన్స్ ఇది కాదు. రైట్. ఈ సినిమా నేను ఇలా తీయాలి, ఇలా చూస్తున్నాం సార్, ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి. ప్లస్ మంచి లిజనర్ అండి. మీరు ఎంతసేపు అయినా చెప్పండి, అలా కూర్చొని వింటాడు. విని నేను అదే చెప్పండి, కూర్చుని మాట్లాడుకుని ఏదో ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో సార్, ఓ 2-3 రోజులు ట్రావెల్ అవ్వండి, నచ్చకపోతే నచ్చలేదు, బట్ వెంటనే ఓకే చెప్పండి. అతను మామూలుగానే చెప్పడు, మమ్మల్ని అడగండి. సో వాళ్ళు సో నిజంగానే వాళ్ళు రీసెర్చ్ తీసుకొచ్చిన ఇది చూస్తే లాయర్స్తో మాట్లాడడం, అడ్వకేట్లు మొత్తం చాలామందితో మాట్లాడడం, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడం, రైట్. దీని తాలూకు మ్యాటర్స్ అన్నీ చాలా కష్టపడింది వాళ్ళు. కథ విషయంలో వాళ్ళు నాకు మొత్తం తీసుకొచ్చి ఇది అంటే నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, నేను చక్కగా రాసుకున్నాను అంతే. బట్ డెఫినెట్గా సార్, అంటే థియేటర్లో లైక్ దాని వెనకాల ఉన్న కష్టం అనేది దానికి ఫలితం రావాలి అంటే అందరూ కూడా ఆ కష్టపడితేనే. మీరు రాసిన మాకు ఏదైతే మచ్చుకి కొన్ని వినిపిస్తాయి కదా, కొంచెం సేపే కనిపించింది కాబట్టి. సో 9 నెలలు తల్లి కూడా బిడ్డలు పుట్టడానికి కూడా 9 నెలలే పడుతుంది. అలాంటి న్యాయం చెప్పడానికి ఏంటి సార్, 2 నెలలు పడుతుంది. అమేజింగ్ కదా అసలు. అంటే ఒక చిన్న మాటతో ఒక మనిషికి, ఒక పాత్రకి కనెక్ట్ చేసే గొప్పతనం నాకు తెలిసి లిరిసిస్ట్లకి, డైలాగ్ రైటర్లకి మాత్రమే ఉంటుంది సార్. ఎంత పెద్ద సందర్భాన్ని అయినా చాలా చిన్నదిగా చేసి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం. ఒకటి అలాంటి సిచ్యువేషన్ చెప్పాలండి, ఫస్ట్ జరగాల్సింది. 2 ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలిగితే మనకి ఇది వస్తుంది, ఇలా రాయగలిగితే ఇది వస్తుంది, మనల్ని మనం నమ్మాలి. అది యాక్చువల్లీ నాకు తెలిసి కష్టమైన జాబ్ అనే సినిమాలో అదండి. పాట రాయడం, ఒక మాట రాయడం. అదే నాకు కూడా అదే అందరూ మాట్లాడేది అదే మాట ఉంటుంది, దాన్ని కొత్తగా చెప్పాలి, కొత్తగా రాయాలి మాటని. నాకు చాలా కష్టమైన జాబ్ అని ఫీల్ అవుతుంది నేను. కరెక్ట్. అండ్ కష్టమైన జాబ్ డైరెక్షన్ కూడా సార్, ఎందుకంటే కొత్త కథలు ఇస్తూ ఉండాలి. సో ఇప్పుడు అందరితో కోఆర్డినేట్ బాగా చేయించుకుంటే చాలు, డైరెక్షన్ అదే. అండ్ ఎస్, ఎంత మంచి యాక్టర్స్ మీకు దొరికేశారంటే స్క్రీన్ మీద పర్ఫామ్ చేసేసిన తర్వాత కూడా పాత్రకి డబ్బింగ్ చెప్పే విషయంలో కూడా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో అలాంటి పొజిషన్లోనే ఆయన డబ్బింగ్ కూడా చెప్పడం అనేది. సరే కెమెరా ఉంది, యాక్ట్ చేశారు, అది వేరే విషయం. బట్ డబ్బింగ్ కూడా మీరు అలానే చెప్పారని యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఎలా సార్ ఇది? అలా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అండి మాట ఇక్కడి నుంచి రాదు, అంటే ఇక్కడి నుంచి కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి మాట వస్తుంది కదండి, అక్కడ రివర్స్ వస్తుంది. అంటే అంత మనం ఉన్నప్పుడు అంత క్లారిటీ రాదు. సో అంతకుని ఏం చేసామంటే, నాకంటే పాప రమేష్ ఒక ఆయన ఉన్నారు, ఆయన మైక్ ఇక్కడ పెట్టుకుని వెనక్కి తిరిగి అంటే ఆ ఫీల్ కోసం నాకు కరెక్ట్గా అంటే బ్రీత్ వచ్చిన, ఇంకా మధ్యన ఆ చిన్న జీర కింద వాయిస్ రావాలని అలాంటివి చేయడం జరిగిందండి. కానీ మామూలుగానే లిప్కి సింక్ చేయాల్సి వస్తుంది డబ్బింగ్ అంటే. అండ్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటేనే లిప్ చూసుకొని చేసుకోవడం వేరు, ఇలా రివర్స్లో ఉండి అది చూసుకుంటూ ఇది చేసుకుంటూ అనేది. అదే బయట వాళ్ళకి డబ్బింగ్ చెప్తే కష్టం ఉంటుంది. మనం అన్నిటప్పుడు మనకు టైమింగ్ ఉంటుంది కదా, మన టైమింగ్ మనకు తెలుసు కదండి. ఇది అలాగే ఒకసారి చూసుకుంటానండి, ఎక్కడెక్కడ గ్యాప్ ఇచ్చిన, ఎక్కడ పాజులు ఇచ్చిన, ఎక్కడెక్కడ. సో దాన్ని బట్టి ఆ మూడ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గానే ఉంటుందండి. కానీ అది అమేజింగ్ అండి బాబు. అంటే అది ఎలా మామూలుగా అంటారు కదా కొన్నిసారి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అని చెప్పి, అది కూడా అలాంటిదే. బ్రీత్ ఆఫ్ నాంది అని చెప్పి మీరు వేసిన దాంట్లో మీ డబ్బింగ్, యూజువల్లీ యాక్టింగ్ గురించి మాట్లాడతారు ఒక సినిమా అనగానే, డబ్బింగ్ గురించి కూడా ఫస్ట్ టైం మాట్లాడుకుంటున్నాం. ఎనీథింగ్ అండి, విజువల్ మీడియం అండ్ సౌండ్ అండి, ఆల్ అబౌట్ మూవీస్. ఏమవుతుందంటే ఆడు అలా కట్టేసి ఉన్నాడంటే బతుకున్నాడు, చచ్చిపోయాడు ఎవరికి తెలియదు. అంటే ఆ ఇంకా చిన్న ఎక్కడి నుంచో ఒక చిన్న అండ్ ఆ సౌండ్ వస్తేనేనంటే అతను అంటే ఎంత టార్చర్ పెట్టారో అతని బాధ బయటకు తెలుస్తుందండి. సో దానికోసం అనుకుని అంటే దానికి కూడా మళ్ళీ క్వశ్చన్స్ మాకు ఎక్కువ చేస్తే ఇంకొక సౌండింగ్ వేరే సౌండింగ్ వస్తుంది, అలా చేయకుండా కొంచెం లేట్గా అర్థమైంది. అలా కాదు అంటే గొప్పనే, ఎందుకంటే అది వెరీ ఇంటెన్స్ సీన్ అండి. దాన్ని వెంటనే డిస్కౌంట్ అయిపోతారు కదా. అవును. సో
సో అంతే కదా, వేరే వేరే మూడ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు, టక్కని బ్రెయిన్ వేరే థాట్లోకి తీసుకెళ్తుంది అనమాట. బట్ అలా కాదు, కంప్లీట్గా యువర్ పర్ఫెక్ట్ చూసుకునేది మళ్ళీ కావాలని మళ్ళీ వెళ్ళి చెప్పుకుని అంటే అంటిల్ అన్లెస్ ఆయన సాటిస్ఫై అవ్వాలి. ఒక్కోసారి ఆయన అయినా నేను అయ్యేవాడు కాదు. అంటే ఇట్స్ ఎనీథింగ్ వాట్ ఎవర్ వి డూ ఇట్స్ ఫర్ ఫిల్మ్ అండ్ సో అవుట్పుట్ కోసమే చేసాం. రైట్. సో ఫిలిం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాలో మీకు చాలా ఇచ్చినట్టుందండి, చాలా వరకు మీరు యోగా ఆసనాలలాగే అయిందంట. సో రకరకాల ఆసనాలు. ఈ షాట్ తీయడానికి నాకు తెలిసి డెఫినెట్గా కెమెరామెన్ కష్టపడి ఉంటారు. బట్ ఇలాంటి షాట్స్ ఎన్ని ఉంటాయి సార్? ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఎందుకులేండి షార్ట్లు షాట్లు లెక్క పెట్టి చెప్పమనట్లేదు సార్, ఆయన కష్టం చెప్పమంటున్నాను అంతే నేనైతే. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా అంత కష్టం. ఎందుకంటే ఒక 10 రోజులు చేస్తాం, 10 రోజుల తర్వాత గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. మొత్తం క్యారెక్టర్ ఎప్పుడు చేసినా ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. అది గుర్తుపెట్టుకుని చేయడం అన్నది మేబీ ఆయన ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, చాలా కష్టమైన విషయం. సో యాజ్ అన్ యాక్టర్ నరేష్ గారు లాగా అంటే ఈ ఫిలిం క్యారెక్టర్ చూసినప్పుడు లైక్ నిజంగా ఇలాంటి ఖైదీలు ఉన్నారు, రీసెర్చ్ చేసి ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళ లైఫ్లో విన్నప్పుడు లేకపోతే చూసినప్పుడు ఎలా అసలు అది ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? ఆలోచించినప్పుడు అరే లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మనం రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే అంటారే అని బాధపడుతూ ఉంటాం. సో ఎవరికైనా ఒక చిన్న చిన్న ఇది జరిగినప్పుడే మనం రియాక్ట్ అవుతున్నప్పుడు అండి అన్యాయంగా మగ్గిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళ గురించి మనం ఒక విన్నప్పుడు కానీ ఆర్టికల్ చదివినప్పుడు అదే పాపం అనుకుంటాం కానీ దాని తర్వాత మర్చిపోతాం. సో ఇది విజువల్గా ఇంపాక్ట్ చేస్తే అసలు అంటే చాలామంది తెలియాలి, అంటే అంటే సొసైటీలో జరుగుతున్నాయండి, ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. సో చూపిస్తే ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. అంటే ఆ పెయిన్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎనీథింగ్. సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి. ఏదో మనం నవ్వించాలో ఏడిపిస్తున్నామో, ఇంకోటి ఫైటింగ్ చేస్తున్నామో, ఏదో ఒకటి అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండి. సో ఒకళ్ళ జీవితం మీద ఇలా జరిగిందంటే ఆ ఎమోషన్ని తను కనెక్ట్ అంటే ఆడియన్స్ కనెక్ట్ చేసుకుంటారు. సో అందుకని జస్ట్ వాట్ ఎవర్ డైరెక్టర్ సెట్ సరెండర్ అయిపోయాను. రైట్. అంటే ఆయన డైలీ ఒకటి అడిగేవాడిని సెట్కి వెళ్ళగానే, ఈరోజు ఎవరితో కొట్టిస్తున్నారు, ఈరోజు ఎవరితో కొట్టేస్తున్నారు, దేనితో కొట్టేస్తున్నారు, ఏ ఆసనం వేస్తున్నారు, ఎక్కడ కట్టేస్తున్నారు. యా ఆఫ్ కోర్స్. అండ్ అంటే డిఓపి అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎలా ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతేనండి. సౌండ్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ సౌండ్ లేకుండా కూడా విన్నా అంత అమేజింగ్గా ఉన్నా కూడా ఆడియన్స్ ఆ సౌండ్తో కనెక్ట్ అవుతుంటారు అండ్ ఆ బాధ కూడా ఆ సౌండ్తోనే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మ్యూజిక్ గురించి మ్యూజిక్ శ్రీచరణ్ పాకాలండి, తన గురించి కొత్తగా చెప్పేది ఏమంటాను ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే ఈ సినిమాలో అంటే తను ఒక వేరియేషన్ చూస్తాం. తను ఎప్పుడు కూడా చేసిన థ్రిల్లర్స్ చేసేది కూడా ఉండదు కాబట్టి ఇది థ్రిల్లర్ విత్ సోషల్ డ్రామా. ఇందులో తను ఇచ్చిన సాంగ్స్ కానీ ఒక నాంది టైటిల్ ట్రాక్ కానీ అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లిరిక్ కూడా చాలా కొత్తగా చేశాడు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సీన్కి ఎంతవరకు అవసరం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. రైట్. మామూలుగా హరిశంకర్ గారి దగ్గర చేసి వచ్చినప్పుడు అదే ఇంపాక్ట్ పడుతుంది కదండి. ఫస్ట్ సినిమాలు కూడా అలానే చేయాలనుకుంటారు, బట్ కంప్లీట్లీ మీరు సపరేట్ ట్రాక్లోకి వచ్చి వేరే డిఫరెంట్ ఫిలిం చేయడం జరిగింది. అండ్ దీన్ని చూసిన తర్వాత హరిశంకర్ గారు ఏమన్నారు అంటే హరీష్ కొన్ని ఫస్ట్ నా అన్నయ్యకి నేను ఒక టీజర్ పంపించండి వాయిస్ ఓవర్ కోసం. అంటే అది నా లైఫ్లో చాలా అంటే బాగా ఎక్సైట్ అయ్యే విషయం అనమాట. అది మరి ఇప్పుడు గుర్తు తెచ్చుకున్న చిన్న ఒక నాకు ఒక ఎమోషన్ ఫీల్ అవుతాను. టీజర్ చూసి వెంటనే నాకు మెసేజ్ కూడా లేదు, తనకు నచ్చలేదా ఏంటి అసలుకి, ఎల్లుండి రిలీజ్ చేయాలి టీజర్ అసలు ఏంటి అని కాల్ చేద్దామని ట్రై చేస్తున్నాను. తనే కాల్ చేశాడు. కాల్ చేసి అరే నేను గబ్బర్ సింగ్ ఇవన్నీ చేసిన పేరు తెచ్చుకున్నాను కదా, కానీ నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళి సినిమా డైరెక్ట్ చేస్తూ నాకు ఇంతకన్నా ఎక్కువ పేరు తీసుకొస్తావు అతను చెప్తుంటే నేను నాకు పేర్స్ కారిపోతున్నాయి ఇలా ఏడుస్తూ ఉన్నాను. ఏంటి అన్నాడు, ఏడిపోచేస్తానని అంటే దీని గురించి కదా ఈ కిక్ కోసమే కదా 2 సంవత్సరాలు కష్టపడి ఇది వచ్చింది. అది చాలా థ్రిల్ మూమెంట్ ఉంటుంది. సో దట్ వాజ్ నైస్ అండి. డెఫినెట్గా మీరు ఆయనకి పేరు తేవాలని, మీరు మరింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. గురువులు మెచ్చిన శిష్యుడు అవ్వాలనుకుంటున్నాను. ఇంకో విషయం ఉంటుంది, ఒకరోజు నరేష్ గారు నాతో షేర్ చేసుకున్నారు, సార్ మా నాన్నగారి తర్వాత అంత కంఫర్ట్ ఫీల్ అంటే సార్ మీరు అది అన్నిటికన్నా నాకు లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను నేను. రైట్. నాది సక్సెస్ కానీ దాని బెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను నేను. రైట్. రైట్. డెఫినెట్గా అంటే ఇది కూడా మీరు అచీవ్ చేయాలి, ఈ సక్సెస్ని కూడా రుచి చూడాలని కోరుకుంటున్నాను. సో Feb 19th సక్సెస్ఫుల్గా మంచి సినిమా మీరు ఇచ్చారని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అండ్ మంచి టైం మేము స్పెండ్ చేసామనుకోవాలి. అండ్ డెఫినెట్గా తెలియని విషయాన్ని చెప్తున్నారు. బేసిక్గా తెలియనివి తెలుసుకోవాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామంది కాదు అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఆ ఖైదీల బాధ కూడా తెలుసుకోవాలని వాళ్ళు ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ మీ వైపు నుంచి ఒక్కళ్ళు మాత్రం రవి గారు ఆయన చెప్పింది మేము చెప్తున్నారు, ఆయన రాసింది మేము ఇక్కడ సినిమాలో చెప్పాం కాబట్టి. ఓకే రవి గారు ఆయనే ఆడియన్స్కి లైక్ 19th Febకి వస్తుంది.
19th Feb నాంది రిలీజ్ అవ్వబోతుంది. నేను ఎప్పుడూ ఒకసారి చెప్పా, అమ్మా నాన్న ఇష్టమైన ప్రతి వాడికి, ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఈ సినిమా ఇష్టపడతారు. అండ్ దీంట్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కాదు, కోర్ ఎమోషన్స్. అంటే మన రెగ్యులర్గా మన జీవితంలో జరిగేదే, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇది సీరియస్ ఫిల్మ్, ఇంటెన్స్ ఫిల్మ్ కాదండి. ఒక క్యారెక్టర్ జర్నీ అన్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, చాలా ఉంటాయి కదా. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చే సినిమా. తప్పకుండా థియేటర్లో చూడండి, యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. సో విన్నారు కదండి ఈ సినిమాకి సంబంధించి ఎంత కష్టపడ్డారో. దీనికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుందంటే జస్ట్ మీరు ఏం చేయక్కర్లేదండి, కొంచెం టైం తీసుకొని థియేటర్ వరకు వెళ్ళి ఈ సినిమాని చూస్తే ఆ ఫలితాన్ని మీరు ఇచ్చినట్టు అవుతారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, Feb 19th నాంది వస్తుంది కాబట్టి మీరు కూడా నాంది పలకండి కొత్త తరహా సినిమాలకి సక్సెస్ ఇవ్వడానికి. సో సినిమా చూస్తారని నాకు తెలుసు. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ అప్. టేక్ కేర్, బాయ్. This is Abhinav Gomatam. Hello, నేను అవంతిక మిశ్రా. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.